హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం కొత్తిమీర టమాటా చట్నీ తయారు చేసుకోబోతున్నామండి. రోట్లో వేసి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం: గ్యాస్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక అరకప్పు పల్లీలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టండి. అదే కళాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్, కాస్త జీలకర్ర వేసుకొని దీంట్లో 1 కప్పు పచ్చిమిరపకాయలు వేసుకోండి, రుచికి సరిపడేంత. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు ఆకులు వేసుకొని వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో ఒక 150 గ్రాములు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని దీంట్లో అలాగే కాస్త చింతపండు వేసుకోవాలి. ఇవి రెండు కాస్త ఉడికిన తర్వాత దీంట్లో 1 కప్పు కొత్తిమీర ఆకులు కడిగి సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి. ఇవి జస్ట్ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది చక్కగా కలిసే విధంగా కలుపుకొని కాస్త ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకోండి పక్కన. ఇప్పుడు రోట్లో మనం పల్లీలు వేయించుకున్నవి వేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు చూపించిన విధంగా ఇలా దంచుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవి మెత్తగా అయ్యేంత వరకు మెదిపేసుకోండి. ఇలా అయిన తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకోండి. పుట్టు ఎక్కువగా ఏం తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలు వేసుకొని అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని కాస్త కచ్చా పచ్చగా అయ్యేంత వరకు టమాటా పచ్చడిని మెదుపుకోండి. చూసారు కదా, ఇలా అయ్యేంత వరకు టమాటా పచ్చడిని దంచుకున్న తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 4-5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత కాసింత జీలకర్ర, కరివేపాకు వేసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని టమాటా పచ్చడిలో వేసుకొని చక్కగా కలుపుకుంటే టేస్టీగా కొత్తిమీర టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.